అదేదో రాజకీయంగా బెదిరించడానికో భయపెట్టడానికో చేసిన ప్రయత్నమని నేను అనుకుంటున్నాను. అసలు తిరువూరులో ఇష్యూస్ ఏమి లేవండి. ఎందుకు అంటే నిజంగా ఇప్పుడు మీరు చెప్పండి, ఈ గోపాలపురం ముళ్ళ కంచె తీసిన విషయంలో సిమెంట్ రోడ్డు ప్రభుత్వం వేసింది. అక్కడ సిమెంట్ రోడ్డు ఏమని గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది అంటే అది ప్రైవేట్ ఆస్తి కాదు. అక్కడ రోడ్డు వేసాం, ఆ రోడ్డు మీద నడవటానికి వీల్లేదని ఒక కుటుంబం ముళ్ళ కంచె వేసింది, ఆ కంచె తీసాం. అసలు ఇందులో ఇంకా సమస్య ఎక్కడ ఉంది? సమస్య సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మీరెందుకు కార్నర్గా నిలుస్తున్నారు? ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పుతున్న మహిళ ఆమె హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ బంధువుల ద్వారా నాకు ఫోన్ చేసి ఒక ఆసుపత్రికి ఒక 35,000 ఖర్చు అవుతుంది, అవి ఇస్తే ఇంటికి వెళ్ళిపోతామని అడిగారు. నేను ఒక రూపాయి కూడా ఇవ్వను అని చెప్పాను. కాబట్టి అదేదో రాజకీయంగా బెదిరించడానికో భయపెట్టడానికో చేసిన ప్రయత్నమని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ మీద వాంటెడ్గా చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇవన్నీ కూడా వస్తున్నాయి? ఇప్పుడు ఆమె లేదా ఆ సంఘటన ఆ రోజు అనుకోకుండా నేను అక్కడ ఒక పరామర్శకు వెళ్ళటం వల్ల జరిగింది తప్ప వాళ్ళకి ముందుగా ఎలాంటి ఐడియా ఉండకపోవచ్చు. మాకైతే ఆ సమస్య ఉందని కూడా అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు.